మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు సంఘం గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. అసలు సంఘం అని మనం నేటి క్రైస్తవులు దేన్ని అనుకుంటున్నారు, అసలు సంఘం అంటే ఏంటి, దాని యొక్క వివరణ చూసినట్లయితే ఈ సంఘం అనే పేరు మొట్టమొదటిగా మనకి కిరియోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి, తర్వాత కిరియోకాన్ అనే పదం నుంచి ప్రభువుని వస్తుంది. ఈ రెండిట్లే అర్థం ఇంగ్లీష్లోకి వెళ్ళి చర్చ్ అని, సంఘం అని తర్వాత మనకి అనువదించినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సంఘం గురించి అయితే నేటి అనేక సంఘాలు ఈ పేరు మీద చాలా తర్జనభర్జనలు, వాదోపవాదాలు, అనేక రకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నిజానికి సంఘం అనేది ఏమిటి అనేది నేటి బోధకులకి కొంతమందికి అర్థం కాలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఏం చెప్పారంటే, మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను అని అంటారు. ఎక్కడ? నిర్గమకాండంలో 19వ అధ్యాయం 5-6 వచనాలు, ఇంకా సంఖ్యాకాండంలో చాలా చోట అంటారు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడాలి. ఏంటి పరిశుద్ధ సంఘాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు భవనాలు, బిల్డింగులు అయితే అవి పరిశుద్ధం ఉంటాయా? పరిశుద్ధత అపరిశుద్ధత అని ఉంటుందా? ఉండవు కదా. ఒక మెటీరియల్ కలిగి ఉంటాయి. కాబట్టి సంఘం అంటే ఏంటి? మనుషులు, ఒక సమూహము, ఒక గుంపు. దీన్ని సంఘము అని అన్నాడు దేవుడు. అది కాస్త ఇప్పుడు పోయి ఏమైపోయిందంటే, సంఘం అనే పదాన్ని భవనాల్లోకి, బిల్డింగుల్లోకి, కట్టడాల్లోకి మార్చేసారు మన వాళ్ళు. యాక్చువల్గా అవన్నీ ఏంటంటే, భవనాలు, బిల్డింగులు అనేటువంటివి ప్రార్థనా మందిరాలు అనొచ్చు, సహవాస కూటం కూడుకునే స్థలం అనొచ్చు, లేదా టెంపుల్ అనొచ్చు, దేవాలయం అనొచ్చు. వీటిని లేదా దేవుని గృహం అని కూడా అనొచ్చు, విశ్వాస గృహం అని కూడా అనొచ్చు. అది కూడా బైబిల్లో కొత్త నిబంధనలో రాసి ఉంది కాబట్టి. అంతే తప్ప సంఘము అనగా అనేక రకాల పేర్లతోటి ఈరోజు మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అని వాదోపవాదాలు ఉంటున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే ఏ సంఘంలో ఏ దైవజనుడు ఏం బోధిస్తున్నాడు, అసలు ఎలా ఉంది బోధ? నిజానికి చెప్పాలంటే ఎవరైతే మా సంఘం గొప్పది, మాదే మంచిదని అనుకుంటున్నారో ఆ సంఘంలో వాక్యాన్ని బోధించే దైవజనుడు ఎలా ఉన్నాడు, విశ్వాసులు ఎలా ఉన్నారు, బోధకుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి కుటుంబం ఎలా ఉంది, అవన్నీ మనం ఆలోచించినట్టయితే తీతు రాసిన పత్రికలోను, తిమోతి రాసిన పత్రికలు ఎలా ఉందంటే, నీవు నీ ఇంటివారును బాగుగా ఏలువాడై ఉండవలెను, తన ఇంటివారిని ఏలలేకపోయిన వాడు సంఘమును ఎలాగ ఏలునని చక్కగా రాసి ఉంటుంది. ఇది ఇలా వదిలేస్తే ఈ తర్వాత ఈ సంఘం గురించి ఏపీసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చూద్దాం. ఏపీసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. మొదటి అధ్యాయం 22వ వచనంలో ఏమంటారంటే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైన పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సంఘం అంటే ఏంటట? ఆయన శిరస్సట. సంఘం అంటే మన శిరస్సు. దేవుడు సంఘానికి శిరస్సు ఉన్నాడు, మనం అందరం శిరస్సు కింద మిగతా అవయవంలో ఉంటున్నాం. అదేవిధంగా 2:19 కూడా చూసినట్టయితే, అది చెప్పేసి 2:19 చక్కగా అంటాడు, కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై
ఎండుటకు కట్టబడుతున్నారు. ఇది సంఘం అంటే మనము దేవునిలో ఉండటానికి కట్టబడుతున్నట్టు అని దేవునికి మనం నివాస స్థలం అట సంఘం అట. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు, బిల్డింగులు పట్టుకుని ఇవే దేవుని సంఘము అని చెప్తున్నారు. ఇదే విధంగా కొలసీ రాసిన పత్రికలో చూసినట్టయితే కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూద్దాం. చూడండి, 1:18లో ఏమంటున్నాడంటే, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఏమంటే ఆయన సంఘము శరీరానికి ఆయన శిరస్సు ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. నువ్వు ఆ బోర్డు పెట్టుకోకు, ఏ బోర్డు అని పెట్టుకో, జీవము గల దేవుని సంఘం అని పెట్టుకో, క్రీస్తు సంఘం అని పెట్టుకో, యేసుక్రీస్తు సహవాసం అని పెట్టుకో, ప్రభు సంఘం అని పెట్టుకో, పిలదెలిపి అని పెట్టుకో, వధువు సంఘం అని పెట్టుకో, అపోస్తుల సంఘం అని పెట్టుకో, క్రొత్త నిబంధన సంఘం అని పెట్టుకో, బేతని అని పెట్టుకో, బ్యాప్టిస్ట్ అని పెట్టుకో, పెంతెకొస్తు అని పెట్టుకో. నువ్వు పెట్టుకునేది ఏంటంటే బిల్డింగ్కి అడ్రస్ ప్రూఫ్ కోసం పెడుతున్నాం. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి. ఆయన అదే చెప్తున్నాడు, మీరు శరీరంలో అనేక రకములైన అవయవాలు, ఈ అన్ని అవయవాలకి క్రీస్తు శిరస్సుగా ఉంటున్నాడు. ఇది మర్చిపోద్దు మనం. క్రీస్తు మన సంఘం అనబడినటువంటి శరీరానికి శిరస్సే ఉన్నాడు. శిరస్సు కింద భాగాలు మనం, ఒకరు చెయ్యి, ఒకరు కాలు, ఇంకా అనేక అవయవాలు, కాళ్ళు, పాదాలు, చేతులు, గుండు, హార్ట్, ఇవన్నీ రకరకాల అవయవాలు మనం ఉన్నాం. అన్ని అవయవాలకు ఒకే పేరు లేదు. ఒక అవయవానికి గుండెని, లివర్ అని, కాలేయం అని, పేగులని, ఊపిరితిత్తులని, కాళ్ళని, చేతులని ఇలా ఉన్నాయి. అన్నిటికీ ఒకే పేరు లేదుగా. అలాగే దేవుని జీవము గల దేవుని యొక్క సంఘము, ఆయన శిరస్సు ఉన్న సంఘానికి అనేక పేర్లు ఉంటాయి. పేర్లను బట్టి మనం కొట్టుకుని సాగకూడదు. ఫస్ట్ మన ప్రవర్తన ఎలా ఉంది, మన విశ్వాసాలు ఎలా ఉన్నారు, దేవునికి అనుకూలంగా మన జీవితం ఉందా లేదనే దాని మీద మనం మనసు పెట్టాలి తప్ప ఈ బైబిల్లో ఈ పేరే ఉంది, ఇదే కరెక్ట్, మిగతా పేర్లు ఏమంటే అక్కడ ఆ పేరు ఎందుకు పెట్టి వీళ్ళకి తెలియదు. ఒకటి చదువుతారు అంతే. ఆ కాస్త పైకి వెళ్ళరు, ఆ కిందకే రారు. అది కొంచెం పైకి వెళ్తే కిందకి వస్తే వీళ్ళు ఎవరైతే తన సంఘాల్లో ఉన్న విశ్వాసులకి ఒక గర్వాన్ని, అహంకారాన్ని నింపుతున్నారు నేటి బోధకులు, బైబిల్లో రిఫరెన్స్ రాసుకుని ఆ రిఫరెన్స్ నేను చెప్తే బాగోదు. ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇంకా అది చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సంఘాలు ఏ ఎత్తగడవు, మన సంఘమే కరెక్ట్, మనం కరెక్ట్గా ప్రభు వారు చెప్పినట్టు ఏ పేరు పెట్టాలో పెట్టుకున్నాం, అందులో ఉంటే చాలు, ఆ బిల్డింగ్లు ఉంటే చాలు, మన జీవితం ఎలాగపోయినా పర్లే, మన విశ్వాసులు తాగుబోతులు ఉండొచ్చు, ఇంకా ఏమి అబద్ధికులు ఉండొచ్చు, మోసగాళ్ళు ఉండొచ్చు, బోధకులే తాగుబోతులు ఉన్నారు, అబద్ధికులు మోసగాళ్ళు ఉన్నారు, అటువంటి ఒక విశ్వాసం ఉంటే ఏమన్నది అన్నటువంటి ఒక నిర్ణయానికి, గర్వానికి, అహంకారానికి విశ్వాసం వచ్చేస్తున్నది ఈ ఒక్క పేరు వల్ల. పేరు కాదు, నువ్వు ఎలా ఉన్నావో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అందుకే 1 పేతురు 2:9 ఒక మాటను చూద్దాం. చూడండి, 1 పేతురు 2:9 అందరూ చాలా చక్కగా రాశాడు దేవుడు. పేతురు 2:9. ఓకే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఇదండి సంఘం అంటే. ఇది సంఘం అంటే ఏంటి? ఇక్కడ సమూహాన్ని మనుషులను చూపించి ఇది సంఘం అంటున్నాడే తప్ప మనం ఉంటున్నటువంటి స్థలాన్ని బట్టి, నివాస స్థానాన్ని బట్టి కాదు.
కనుక ఈ సంఘం గురించి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఫస్ట్ మనం తొలగిపోవాలి. అదేవిధంగా 1 తిమోతి 3:15 చూడండి. 1 తిమోతి 3:15 3:15 ఒక మాట చూద్దాం. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలను అది నీకు తెలియనని ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. అది ఆ సంఘం ఎలా ఉన్నదట? జీవము గల దేవుని సంఘము. దాంట్లో జనులు ఎలాగో ప్రవర్తించవలను అది నీకు తెలియను. ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇప్పుడు మన సంఘం అంటే మన విశ్వాసం. మనలో సత్యం ఉందా, అసత్యం ఉందా, వేషధారణ ఉందా, నటన ఉందా, ఎవరి ముందు ఎలా ఉంటున్నాం? ప్రతి ఒక్కరూ తన గుండెల మీద చేసుకుని ప్రతి విశ్వాసి, బోధకుడు, సేవకుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఎవరి ముందు ఎలా ఉన్నాను, సంఘంలో ఎలా ఉంటున్నాను, సంఘం బయటికి వెళ్తే ఎలా ఉంటున్నాను, ఈ సంఘానికి సంబంధించిన వారు ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా విశ్వాసం ఎలా నిలబెడుతున్నాను, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి అందుకే ఇక్కడ చక్కగా రాశాడు, ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమైనది. మీరు ఎలాగ ప్రవర్తించవలను మీకు తెలియనా అని అంటున్నాడు. అందుకే ఇదే 1 తిమోతి 6:1-10 వరకు మనం చూసినట్టయితే చక్కటి భాగం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చూడండి. దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకుండానట్లు. ఏంటి? దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాస్యత్వమును కాడి కింద ఉన్న వారందరూ. ఏ దాసత్వము? దాసత్వం ఏంటి? ఏ దాసత్వము? ఇప్పుడు మన దేశంలో పరాయి వాళ్ళు లేరు, వేరే దేశస్తులు వచ్చి పరిపాలించట్లా, బ్రిటిష్ వాళ్ళ చేతి కింద లేము. అప్పుడు అనుకునేవారు పరాయి వాళ్ళ చేతి కింద ఉంటే బానిసత్వము, దాసరకం. ఇప్పుడు అది కాదు. కాబట్టి లేము. తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరు వారిని తృణీకరింపక తమ సేవా ఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదమును గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహములు, దోషములు, దురాభిమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకొనుచు మనుషులను వ్యర్థ వివాదములకు కలుగుచున్నవి. ఇంకా చాలా కిందకి వెళ్ళిపోతే 10 వచనం అంటాడు. ఎందుకనగా ఇక్కడ అంటూ ఉంటాడు ఇంకా 7-6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరములైన అనేక దురాచనలు పడుదురు. ఇట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సకల విధమైన కీడుకు మూలము. కొందరు దాన్ని నాశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొడుచుకొనిరి. చూసారా ఇక్కడ ఏమన్నాడు? ఇంకా కింద 11వ వచనం బోధకులకు చెప్తున్నాడు. ఫస్ట్ దైవజనుడు చెప్తున్నాడు, తర్వాత విశ్వాసం చెప్తున్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడితే అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు
ఒప్పుకో. ఏమంటున్నాడు ఇక్కడ? దైవజనుడా నీవైతే వాటిని సర్జించిన ఆయన. కానీ ఇప్పుడు ఆ దైవజనులకే పట్టింది. ఏం పట్టింది? ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, ఒక అంతస్తు ఉన్నోడు 2, 2 ఉన్నోడు 3, 3 ఉన్నోడు 6. అబ్బా అబ్బా ఇంకా లెక్కలేదు. దైవజనుడికి చెప్పాడు ఫస్ట్, విశ్వాసం చెప్పలా. దైవజనుడా అంటే బోధకుడా. యాకోబు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? బోధకులమైన మనం మరీ కఠినంగా తీర్పు పొందుదాము. ఎలాగంటే అందుకే మీరు బోధకులు కాకండి. మీరు బోధకులు కాదు, భోజనవాదులు అయిపోతున్నారు. ముందు వచ్చినప్పుడు బాగానే ఉంటారు, వచ్చిన తర్వాత ఇది. ప్రభు ఏం చెప్పాడు? అన్న వస్త్రంలో కలవారమై కలిగిన దాంతో తృప్తి చెందమన్నాడు. ఒకవేళ దేవుడు ఆ తర్వాత నీ కాయ కష్టార్జితం చేసి ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇంకోటి చేసుకుని బాగుపడితే దేవునికి అభ్యంతరం లేదు. కానీ దేవుని పేరు మీద మాయ మాటలు చెప్పి మనుషుల దగ్గరికి వెళ్ళి గట్టిగా మిషన్లో వేసిన చెరుకు పిప్పిని పిండి రసం తీసుకున్నట్టుగా, జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి పళ్ళు వేసి ఆ పిప్పి బయట పడేసినట్టు దగ్గర గుంజి నువ్వేదో భవంతులు కట్టాలి, బిల్డింగులు కట్టాలి, ఆ తర్వాత కొంతకాలం నాకు ఈ సంఘస్థులు ఉన్నా లేకున్నా నేను దాని మీద బ్రతకాల, నాకు ఒక సపోర్టింగ్ ఆధారం కావాలని నువ్వు ప్రయాసపడితే ఖచ్చితంగా నువ్వు పరలోకం పోగొట్టుకుంటావు. ఈ భూలోకం సంపాదిస్తుండొచ్చు, దానికి ఎవడేం చేయలేదు, కానీ నీకు పరలోకం అనేది ఉండదు. 2 తిమోతి దీని పక్కనే ఉంటుంది, 3:12. 2 తిమోతి 3:12 చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు. అయితే దుర్జనులు వంశకులను ఇతరులను మోసపరుసు తాను మోసపోవుసు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగి ఉండుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇది దైవజనుడు. నువ్వు ఎక్కడ శిక్షణ నేర్పిస్తావు, ఎక్కడ గద్దిస్తావు, ఎక్కడ బుద్ధి చెప్తావు, ఎక్కడ ఖండిస్తావు, ఏమన్నా శిక్షలో నడిపిస్తావు. ఫస్ట్ మన ఇల్లు ఎలాగ ఉందో చూడు. ఇల్లు గెలిచి రక్షగలరు అన్నారు పెద్దలు. అందుకే అసలు నువ్వేం చేస్తావు? సంఘంలో ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పవు. ఇంకా నువ్వే ఒకడు పోతే తక్కువైపోతాడేమని చెడ్డ గుణాలు ఉన్నవాడిని విశ్వాసి అని అనిపించుకుంటా తగినవాడని తెలుసు కూడా వాడికే ప్రార్థన ఇస్తావు, వాడికే బైబిల్ చదవమంటావు, వాడికి ఇంకోటి ఏది ఇస్తావు. మంచోడు ఉంటే ఎందుకని? మనుషులు కాపాడుకోదలుచుకున్నావు. మనకి ఎక్కువ పెట్టుబడి ఎవరు పెడతారో వాళ్ళని పోగొట్టుకోవాలని అనుకుంటలేదు మనం చేసేది అది. అందుకే ఇక్కడ చూడండి, ఇదే 2 తిమోతి 3:16 కూడా ఒక మాటను చూద్దాం. అదే సంపూర్ణంగా కలిగిన లేఖనము. ఈ అన్నిటి గురించి ప్రభువారు చెప్తున్న చూడండి. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? యేసుప్రభువు వారు పేతురు రాసిన పత్రిక గురించి, నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధులమైతేమో దేవుని పరిశుద్ధ సంఘము అని అనబడతాం. అందుకే దేవునికి పరిశుద్ధంగా లేకుండా, ఆయనకి ఇష్టడుగా లేకుండా మనం ఏమైనా వేషాలు డ్రామాలు వేస్తూ నటిస్తూ ఒక టైంలో ఒకలాగా ఒక సమయంలో ఒకలాగా ఉన్నట్టయితే మన పేరు, మన బోర్డు చెప్పాను కదా ఇంతకుముందు ప్రసంగంలో, ఆటో రిక్షాకి తీసుకెళ్ళి ఆడి కారు బాడీ తొలగించి నేను ఆడి కారు నడుపుతున్నానన్న భ్రమలో ఉన్నవాడిలాగానే మన బోర్డులు పెట్టుకుని బ్రతుకుతున్న బోధకుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సోదరులారా, లోపడున్నది ఆటో, పై బాడీ ఆడి కారు, దేన్నో గుద్దేవు, ముక్కలై బయటకు వచ్చింది ఏంటి అంటే ఆటో. అంతే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కనుక దయచేసి బోర్డును బట్టి మనకున్నటువంటి గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి కాదు, ప్రతి ఒడు తగ్గించుకోవాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సంఘ విశ్వాసుల్లో లోపాలంటే ఖచ్చితంగా పేరు పెట్టకపోయినా కానీ
వాడి గుణగణాలు మనము ప్రసంగం రూపంలో బయటపెట్టి వాడిని మార్చాలి. వాడిని మార్చలేకపోతే ఇంక నువ్వు ఎందుకు పనికిరావు. నీ సంఘము ఏ సంఘమైనా కూడా దేవుని దగ్గరికి వెళ్ళదు. ఏ విధమైన లోపము లేని వారై ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మనం చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు ధైర్యంగా మనం చెప్పుకోగలగాలంటే భూమి మీద మనమే పరీక్షించుకోవాలి. ఎవడో పరీక్షించక్కర్లేదు. మన వీపు ఇంకొకటి చూపెట్టక్కర్లా. మన లక్షణాలు ఇంకొకడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పక్కర్లేదు. మనల్ని మనమే కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. దేవుని ఎదుట నీతిమంతులుగా నిందారహితులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ వాక్యము ఉదక స్నానం చేత దాంతో ప్రతిరోజు కడుక్కుంటూ శుభ్రపరుచుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలని, అదేవిధంగా సంఘంలో అందరి విశ్వాసుల పట్ల దైవజనుడు ఏకాగ్రత మనసు పెట్టాలి. ఎవరెవరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒత్తిరాని పోతే పోని సంఘానికి ఖండించి బుద్ధి చెప్పి సత్కార్యములు చేసినట్లుగా వాళ్ళందరూ సద్భక్తితో బతికేటట్టు మనం చేయగలిగినాడే ప్రభు నామానికి మహిమకరం తెచ్చిన వారు అవుతాం. లేకపోతే మనల్ని బట్టే రోమిలకు రాసిన పత్రిక మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులలో నిందల పాలవుతుంది, అవమానపరచబడుతుంది అనేటువంటి మాటను మనం నెరవేర్చిన వారమై ఉండకూడదు. కనుక మన ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది మనం గమనించుకున్నట్టయితే ఈ సంఘాల గురించి ఉన్నటువంటి ఈ కొట్లాటలు, ఈ కలహాలు, అసలు సంఘం అంటే ఏంటో మనకు అర్థమైంది కదా. సంఘం అంటే మనుషులు కూడి ఉన్నటువంటిదే సంఘము. కుల సంఘాలు ఉన్నాయి, ఆ కులాన్ని బట్టి వాళ్ళది. ఇది మనది అది కాదు. మనము దేవుని సంఘం, జీవం గల దేవుని సంఘం అంటే జీవము కలిగిన ప్రతి మనుషుడు దేవుని ఎదుట ఎవడైతే మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది ఆయన ఆజ్ఞల్లోనూ కట్టడంలోనూ అనుసరించి నడుచుకుంటున్నాడో అదే సంఘము. అది చెట్టు కింద కానీ పుట్ట కింద కానీ ఎవడ ఇంట్లో కానీ రోడ్డు మీద కానీ ఏమన్నా కానీ సమూహము, యాజక సమూహము, రాజులైన యాజక సమూహం అంటున్నాడు దేవుడు మనని. అదే సంఘం. అంతే తప్ప భవంతులు, బిల్డింగులు సంఘాలు కావు. మరి వాటిని చూసి, వాటి వైభవాన్ని చూసి అనేక మంది అక్కడ ఆ బిల్డింగ్ అంత బాగుంది, ఆ సంఘం అంత బాగుంది, ఆ రకరకాల పేర్లలో వాటి బాహ్య రూపాన్ని చూసి అక్కడికి చాలామంది పరిగెడుతున్నారు. మనకి సత్యవాక్యము మన ఖండించి బుద్ధి చెప్పి మన ప్రవర్తన అంతట్లోనూ మనని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. ఈలోపు మన దగ్గరలో ఉన్న సంఘం ఉన్నప్పటికీ ఇది క్రమం తప్పకుండా మనం వెళ్తూ మనకి ఎంత మంచి వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని మనం కాదనకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకొని అంగీకరించాలి. నేను ఇక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇది తప్ప ఇంక వేరే ఎక్కడ వాక్యం నేను నిందలుచుకోలేదు, ఏ విధంగానూ నేను నిందలుచుకోలేదంటే మనమే మోసపుచ్చుకున్న వారు అవుతాం. కనుక మరి ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా పరమ తండ్రి, నా జీవం కలిగినటువంటి దేవాన్ని యొక్క ధనమైన స్తోత్రం నాకు చెల్లిస్తున్నాం. ఇది నన్ను సంఘముల గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు సబ్జెక్టుల రూపంలో తండ్రి ప్రభా మాకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మేము విధముగా ప్రసంగం చేయుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నేను ప్రతి ఒక్కరూ తమను తాను పరీక్షించుకొని మీ న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడాలన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకుని మమ్మల్ని మేము జాగ్రత్తగా కాచుకున్నట్లు, మీ వాక్యమును మా హృదయంలో ఉంచుకున్నట్లు సహాయం చేయమని, ఆ వాక్యం చేత మీరు మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువు రక్షకుడు మీ ప్రియకుమారుడైనట్టు యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ యొక్క వీడియో చూసినటువంటి వారు తప్పనిసరిగా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దీంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది 9440551184. ఫోన్ నెంబర్ మరొకసారి 9440551184. వందనాలు. థ్యాంక్ యూ.